హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ రెగ్యులర్ ఫుడ్ షూట్స్కు రెగ్యులర్ ఫుడ్ రివ్యూలకు భిన్నంగా ఈరోజు వీడియో ఉండబోతుంది. ఎందుకంటే మన షూట్ ఏ రెస్టారెంట్లోనో హోటల్లోనే కాదు, ఇది ఓ గ్రామంలో జరిగే జాతర. ఆ జాతరలో జరిగే అన్న సమారాధన. అది ఎక్కడ అంటే మా ఊరే, అది వాడపాలెం కోనసీమలో ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో సత్తమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఇక మిగిలింది అన్న సమారాధన. అసలు గ్రామాల్లో అన్న సంతర్పణ ఏ విధంగా ఉంటుంది, ఎంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి. కోనసీమలోని వాడపాలెం అనే గ్రామంలో సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈరోజు అయితే అన్న సంతర్పణ జరుగుతుంది. మన ఫుడ్డీస్ అందరికీ చాలా బాగా ఇష్టమైన ఘట్టం అన్నమాట. అంటే అయితే దీనికంటే ముందు ఒక వారానికి ముందు నుంచి కూడా జాతర మహోత్సవాలు చాలా బాగా జరిగాయి. ప్రస్తుతం కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి ఈ జాతర మహోత్సవాల విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి అందరికీ. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అన్న, మీరు అసలు ఈ సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఏంటి? అసలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయా లేకపోతే ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి? అసలు ఈ సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు కానీ విశేషాలు కానీ ఏంటి? సత్తమ్మ తల్లి వారి జాతర ఇది 5వ వార్షికోత్సవం. సత్తమ్మ తల్లి వారు ఉన్న విగ్రహాన్ని ఇక్కడ చింతపల్లి బాలు అన్న ఆయన ఒక 3 సంవత్సరాలకు ఒకసారి చేయడం జరుగుతుంది. అయితే ఆ 3 సంవత్సరాలు పోను 3 సార్లు వార్షికోత్సవం జరిగిన తర్వాత 4వ వార్షికోత్సవంలో 2016లో సత్తమ్మ తల్లి వారి జాతరని కొంచెం వైభవంగా చేయాలని చెప్పి కొంతమంది పెద్దలతో కాంటాక్ట్ అయ్యి ఆయన జాతర కార్యక్రమం చాలా హుందాతనంగా చేసుకొచ్చాడు. అప్పుడైతే గ్రామంలో చాలా మంది, గ్రామంలో ఆడవారు ఆడబడుచులు అందరూ కూడా వచ్చి అమ్మవారికి చీరలు, సారెలు, పానకాలు, చలివిళ్ళు, వడపప్పులు ఇచ్చుకుని అమ్మవారిని చాలా హుందాతనంగా గౌరవించి అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని వాడపాలెం గ్రామం నుండే కాకుండా మన రాష్ట్రంలో 4 మూలలకి కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అన్ని ఊర్ల నుంచి అంతమంది జనం వచ్చారు కాబట్టి అమ్మవారి గురించి చాలా హుందాతనంగా తెలియజేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ఇంచుమించు 10-11 వేల మంది ఈ రోజు భోజనానికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబంలోనూ 5గురు 6గురు బంధువులు ఇచ్చే ఉన్నారు. మా ఊరి ఓటింగ్ అయితే 5,500 మంది, ఇంకో 5,500 మంది మా ఊర్లో ఉన్నారు. ఆ జనాభా ఎంతమంది అయితే ఉన్నారో, మా ఇంట్లో అయితే మేము 4గురు ఉంటే ఇంకో 5గురు ఉన్నారు. అలాగే ప్రతి ఇంట్లోనూ చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈవేళ అన్న సమారాధనకు వస్తున్నారు, అమ్మవారిని దండం పెట్టుకుని వెళ్తున్నారు. ఒకసారి నా వెనక చూస్తే సుమారు 10కి పైగా గిన్నెలు, 10,000 మందికి పైగా వంటలు, 10కి పైగా చెఫ్లు, వాళ్ళకి సహాయంగా ఇంకో 10 మంది అనమాట. ఓవరాల్గా వీళ్ళందరికీ వంట తయారు చేసి 10,000 మందికి భోజనాలు పెట్టబోతున్నారు. వాడపాలెం సత్తమ్మ తల్లి జాతర నిర్వహణ బాధ్యతలతో పాటు ఇక్కడ ఈరోజు జరగబోయే అన్న సంతర్పణ బాధ్యతలు కూడా తలకెత్తుకున్నారు గోవిందస్వామి. గోవిందస్వామి గతంలో మనం ఆల్రెడీ పరిచయం చేసాం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో. గోవిందస్వామి క్యాటరింగ్ సర్వీసెస్, అలాగే అక్కడ ఆయన తయారు చేయించే పలావ్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో మనం అంతా కూడా చూసాం. అదే గోవిందస్వామి ఈరోజు వాడపాలెంలో జరిగే సంతర్పణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. అసలు ఎట్లా తయారు చేస్తున్నారు, ఏమేమి రకాల ఐటెంలు ఇక్కడ ఈరోజు ఉన్నాయి అని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గోవిందస్వామి గారు, బాగున్నారు? మేము బాగున్నాం అండి. మీ బిర్యానీ గురించి మాత్రం అందరూ చాలా ఫిదా అయిపోయారు మీ బిర్యానీ చూసి. ఓకే సార్. అసలు ఈరోజు సత్తమ్మ తల్లి జాతరలో
10,000 మందికి వండడం అంటే మాటలు కాదు. ఏమేమి తయారు చేస్తున్నారు, అసలు ఎన్ని రకాలు తయారు చేస్తున్నారు? సత్తమ్మ తల్లి జాతర 7 రోజుల నుంచి జరుగుతుంది సార్. ఈ 7 రోజుల్లో 7వ రోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నామండి. ఈ రోజు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం తలపెట్టాం. ఈ అన్నదాన కార్యక్రమంలో అమ్మవారికి అత్యంత ఇష్టమైన వంటకాలు, తెలుగువారి సాంప్రదాయ రుచులు అయినటువంటి స్వీట్ చక్కెర పొంగలి, అమ్మవారికి ఇష్టమైన బూరెలు, పులిహోర, అలాగే మా బ్రాండ్ ఉండేలాగా పనస ముక్కలతో దమ్ము బిర్యానీ, మసాలా కర్రీ అయితే బంగాళదుంప కుర్మా, వంకాయ బఠానీ, పప్పు టమాటా, సాంబారు, పెరుగు, ఇది తెలుగువారి సాంప్రదాయ భోజనం ఇలా పెట్టామని చేస్తున్నాం. అసలు ఎంతమందికి మొత్తం 10,000 మందికి అంటున్నారు? 10,000-15,000 మధ్యలో ఉంటారు. 10 నుంచి 15,000 మంది కూడా సరిపోతున్నారు. అంటే వాడపాలెం గ్రామం చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడ వాడపల్లి, బెల్లపూరు, కొత్తపేట, పల్లివేల, మందపల్లి ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ భోజనం వస్తాయి సార్. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? స్టాఫ్ అయితే 40 మంది సార్. మొత్తం లేడీస్ అయితే తెలిసి 40 మంది స్టాఫ్ వర్క్ చేస్తారు రాత్రి నుంచి కూడా. మొత్తం అసలు జాతరలో ఏమేమి విశేషాలు ఉన్నాయి? మీ అన్న సందర్భం విశేషాలు ఏంటి అసలు? అంటే అమ్మవారి కార్యక్రమాల్లో ఎక్కువగా గొంతులు వేయటం అలాంటివి చేసిన లేకుండా మొదటి నుంచి మేము రామనామ సంకీర్తనలు వినిపించాలి. గ్రామం అంతా ఊరంతా మైసెట్లు పెట్టింది. ఫస్ట్ కోలాటం పెట్టి ఆడవారిచే. 2వ రోజు ఆర్కెస్ట్రా పెట్టాం. ఆర్కెస్ట్రా అంటే సినిమా ఆర్కెస్ట్రాలు కదండి, ఓన్లీ భక్తి గీతాలతో ఆర్కెస్ట్రా. భక్తి గీతాల ఆర్కెస్ట్రా కూడా మా గ్రామ ప్రజలు బాగా ఎంజాయ్ చేశారు. అలాగే 3వ రోజు పంపల వారితే సత్తమ్మ తల్లి వారికి కథ చెప్పించాం. 5వ రోజు సంబరాన్ని మొదలుపెట్టాం, జాతరను మొదలుపెట్టాం. అలాగే 6వ రోజు మా గ్రామ దేవత మారమ్మ తల్లికి ఈ సత్తమ్మ తల్లి ఆలయం నుండి అమ్మవారికి ఒక 1000 మంది ఆడవారిచే సీరే సారే తీసుకెళ్ళామండి. 7వ రోజు ఈరోజు భోజనాల సెక్షన్ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గోవిందస్వామి పల్లెటూరు బిర్యానీలో పెద్ద చెఫీనా ప్రస్తుతానికి వాడపాలెంలో జరుగుతున్న సత్తమ్మ తల్లి జాతరలో కూడా స్పెషల్గా బిర్యానీ ఒకటే వేయడం కోసం ఆకుమయ్య గారు ఉన్నారు. అసలు బిర్యానీ ఎలా వేసారు ఏంటి కనుక్కుందాం. ఆకుమయ్య గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. మంచి నీట్గా మంచి టీ షర్ట్ ఒకటి వేసారు. సత్తమ్మ తల్లి కదండి, బాగుంది. ఏంటి బిర్యానీ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది? పనసకాయ బిర్యానీ అండి. పనసకాయ బిర్యానీ, పనసకాయ బిర్యానీ అండి. మనకి చికెన్లు మటన్లు బాగా అలవాటు అనుకుంటాను. ఇవి కూడా అలవాటేనా? ఇవి కూడా అలవాటు అండి. సత్తమ్మ తల్లి జాతర కాబట్టి వెజ్ వేసామండి. ఇంకేంటి సంగతులు? ఏమేం చేస్తున్నారు ఈ రోజు జాతరకి? జాతరలో ఏం చేస్తాను, పనసకాయ బిర్యానీ అండి, పులిహోర, చక్కెర పొంగలి, బంగాళదుంప కుర్మా అండి, వంకాయ క్యాబుల్ శనగండి, టమాటా పప్పు అండి, బూరండి. మీరేం వేసారు? మీరు ఓన్లీ బిర్యానీ? ఓన్లీ బిర్యానీ అండి. పల్లెటూర్లలో జరిగే జాతరలలో కానీ లేదంటే పల్లెటూరులో ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు అన్న సంతర్పణ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మా ఊర్లో కూడా సత్తమ్మ తల్లి జాతర సందర్భంగా అదిరిపోయే విందు అన్న సంతర్పణగా పెడుతున్నారు. స్పెషల్ ఏంటి అంటే పనస ముక్కలతో తయారు చేసిన బాస్మతి రైస్తో తయారు చేసిన బిర్యానీ అనమాట. 1 గంట దగ్గర నుంచి వంటలు మొదలుపెట్టారు. సుమారు 10,000 మందికి పైగా ఈ అన్న సందర్భన పెడుతున్నారు. ఎట్లా ఉంది అసలు మొత్తం ఊరంతా పొద్దున్న నుంచి ఎలా ఉంది? పొద్దున్న నుంచి కాదు బాబా, లాస్ట్ 1 వీక్ నుంచి చెప్పాలంటే 1 వీక్ నుంచి మా ఊర్లో ఫెస్టివల్ అనమాట. ఒక సత్తమ్మ తల్లి జాతర ఒక రేంజ్లో చేశారనమాట. బాణసంచా కాల్పుల దగ్గర నుంచి అందరూ కూడా ఊరి ఆడబడుచులు అంటే ఈ ఊర్లో పుట్టిన వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ ఏ ఊర్లో వాళ్ళని పెళ్లి చేసుకున్నా కానీ ఈ జాతర కోసం స్పెషల్గా దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుచుకుని అట్లాగే పుట్టమన్ను తేవడం కోసమని ఊరంతా ఆడవాళ్ళంతా వెళ్తుంటే ఒక రకమైన కోలాహలం, ఆనందం, సంతోషం ఇంకా చెప్పనవసరం లేదన్నమాట. ఒక వారం రోజుల నుంచి అయితే మాత్రం మా ఊర్లో బొమ్మ దద్దరిల్లిపోతుందన్నమాట. జనరల్గా అయితే మనం ఫుడ్ వ్లాగ్స్ అన్ని ఫుడ్ రివ్యూస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు అన్నదానం కాబట్టి మొత్తం వారం రోజుల నుంచి కంటే కూడా ఈరోజు మన డే కాబట్టి అన్న సంతర్పణ కాబట్టి భోజనం పెడతారు కాబట్టి ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది అనే రివ్యూని ఇవ్వబోతున్నాం. అంటే రివ్యూ అనే ఇది ఒక ప్రసాదం, దీనికి పెద్ద రివ్యూ ఏం కాదు. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత రుచికరంగా ఉన్నాయి, మేము దీంట్లో ఎట్లా ఆరగిస్తున్నాం ఏ మాత్రం చూపిస్తాం అంతే. చక్కెర పొంగలి
చక్కెర పొంగల్లో కిస్మిస్, జీడిపప్పు అదిరిపోయినాయి. సూపర్. బూరి పూర్ణం బూరి అదిరిపోయింది. చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఈ సంతర్పణ భోజనంలో చెప్పాలంటే పులిహార ఉంటుంది. బాగుంది సార్. సంతర్పణ భోజనంలో మ్యాజిక్ ఉంటుంది అబ్బా. అంటే దేవుడి కోసం పెడతారనో సంథింగ్ ఏంటో తెలియదు, కానీ ఒక మ్యాజిక్ అయితే నడుస్తుంది. ఆ మ్యాజిక్లో మంచి టేస్ట్ అయితే యాడ్ అయిపోతుంది సంతర్పణ భోజనంలో. పులిహార విత్ బంగాళదుంప కాంబినేషన్ రైట్ సూపర్ ఉంది. అదిరిపోయింది. పనస ముక్కలో బిర్యానీ. పనస ముక్క అనకూడదు కానీ అంటే జాతర ఉత్సవాల్లో ఏదో చికెన్ ముక్కలా ఉందన్నమాట. బోన్లెస్ లైక్ బోన్లెస్ దమ్ బిర్యానీగానే ఉన్నది. కర్రీలు కూడా అదిరిపోయినాయి మొత్తం అన్ని కర్రీలు. ఎస్పెషల్లీ బిర్యానీ మాత్రం సూపర్. ఆగుమా రోడ్ హెడ్. సంతర్పణలో ఉండే సాంబార్ మాత్రం ఎన్ని ఫంక్షన్కి వెళ్ళు, ఎన్ని హోటల్కి వెళ్ళు, ఎక్కడా దొరకదు. 100 కాదు, 1000 కాదు, 1,00,000. ఆ టేస్ట్ మాత్రం రాదు, దొరకదు. ఆ సాంబార్లో ఉండే ఆ మహత్యం ముక్కలు ఉంటాయి చూడు. అబ్బా చిన్నప్పుడు అయితే నాకు బాగా గుర్తు, బాగా చిన్నతనంలో నేల మీదే పెట్టేసేవారు అనమాట. ఒక చిన్న బరక వేసేవారు, ఆకులు వేసేసేవారు, విస్తరాకులు. అలా అందరూ వడ్డించుతూ ఉండేవారు. చిన్నపిల్లల దగ్గర నుంచి యువకులు వీళ్ళంతా కూడా భోజనాలు వడ్డిస్తుంటే ఒక రకమైన కోలాహలం అన్నమాట ఊళ్ళో సందర్భం నుండి. తర్వాత రోజుల్లో టేబుల్ సిస్టమ్ వచ్చింది. టేబుల్ మీద బంతి భోజనం అంటారు కదా, ఆ బంతి భోజనం స్టైల్లో ఈ సందర్భం భోజనాలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఇంకా స్పీడ్ యుగం అయిపోయింది కాబట్టి సంతర్పణలు కూడా మొత్తం బఫే సిస్టమ్ అయిపోయింది అనమాట. అంటే వచ్చిన పబ్లిక్ అందరికీ సరిపెట్టాలి కాబట్టి కొంతమంది వడ్డించే వాళ్ళు ఉన్నా లేకపోయినా నడిచిపోవాలనే ఉద్దేశంతో బఫే సిస్టమ్ కూడా బాగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన సందర్భంలో అయితే మొత్తం బఫే సిస్టమే నడుస్తుంది. పప్పు మామిడికాయ కలుపుతుంటేనే సువాసనలు అదిరిపోతున్నాయి. పప్పు మామిడికాయ సూపర్. సాంబార్లో ఆనపకాయ ముక్క వస్తే ఏదో సాధించినట్టే అనమాట. అది ఎస్పెషల్లీ సంతర్పణ. జనరల్గా పల్లెటూరులో ఈ కల్చర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. పల్లెటూరులో ఇలాంటి ఉత్సవాలు కానీ జాతరలు కానీ చాలా బాగా జరుగుతుంటాయి. ఇలాంటివన్నీ చూడాలంటే పల్లెటూరుకి వెళ్ళాల్సిందే. గడ్డ పెరుగు, పెరుగు అయితే అదిరిపోయింది స్వామి. కొంచెం లైన్లో నుంచోవాలన్నా కొంచెం మొహమాట పడుతుంటారు కొంతమంది, పర్లేదు లైన్లో నుంచునైనా సరే ఇలాంటి మంచి టేస్ట్ ఉన్న భోజనాన్ని, అలాగే మంచి ట్రెడిషనల్ భోజనాన్ని ఖచ్చితంగా తినాల్సిందే. భక్తి కోసం ఒక అరగంట, రుచి కోసం ఒక గంట క్యూలో. ఈ వీడియో చూస్తున్న ప్రతి పల్లెటూరు వాళ్ళకి కూడా మీ ఊర్లో జరిగే సంతర్పణ భోజనాలు మీకు గుర్తొస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చిన్నతనంలో ఆ సంతర్పణ భోజనాలకు వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ, అమ్మ నాన్నతో కూడా వెళ్ళి సంతర్పణ భోజనాలు అందరూ చేసిన వాళ్ళమే, నాతో సహా, మీతో సహా. అవునా కదా? నాకు కూడా చాలా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చే సంతర్పణలో ఈ భోజనం చేస్తుంటే. ఇది మా ఊరు వాడపాలెం సత్తమ్మ తల్లి జాతర విశేషాలు, అలాగే జాతరలో జరిగిన అన్నదానం విశేషాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.